ఓసారి పాతాళంలోకి పోయిన మహమ్మారి మళ్లీ మన గడప తట్టనుందా? ఎన్నో కుటుంబాలను విడదీసిన కరోనా ఈసారి మరింత భయంకరంగా తిరిగొస్తుందని జపాన్ మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి జోస్యం చెబుతున్నారు. ఎప్పటికీ మరచిపోలేని ఆ దారుణ రోజులు, లక్షలాది మంది ప్రాణాలు తీసిన మహమ్మారి, కుటుంబాలను విడదీసిన బాధ, ఊపిరాడక విలవిల్లాడిన పరిస్థితులు, ఆ కరోనా మళ్లీ మన ముందుకొస్తుందా అన్న భయం ఇప్పుడు తిరిగి జనం మనసుల్లో అడుగు పెడుతోంది. ఓసారి మన జీవితాన్ని తుడిచిపెట్టిన ఆ వైరస్ మళ్లీ తిరిగి అదే స్థాయిలో ఎంట్రీ ఇస్తే మానవ జాతి బతికి బట్టగలదా? మానవ తప్పిదాల కారణంగా ఒక ఘోరమైన మహమ్మారిని ప్రపంచం మళ్లీ చూడబోతోందా? రియో తత్సుకి చెప్పిన జోస్యానికి ప్రపంచం ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది? ఇంతకీ ఆమె ఎవరు? రియో తత్సుకి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. జపాన్కి చెందిన ఆమె మాంగా ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. తత్సుకి 16 ఏళ్ల వయసులో ఉండగా ఆమెకు కొన్ని భయంకరమైన కలలు రావడం మొదలయ్యాయి. ఆ కలల్లో తాను చూసిన ఘటనలను ఆమె చిత్రాల రూపంలో కాగితంపై చెక్కడం ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉన్నవి కొన్ని సంవత్సరాల తర్వాత నిజంగా జరగడం మొదలవడంతో ప్రజలంతా షాక్ అయ్యారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆమె భవిష్యత్తులో జరిగే విపత్తులను ముందుగానే ఖచ్చితంగా ఊహించగలిగారు. 1995లో జరిగిన కోబే భూకంపం గురించి ఆమె ఒక ఫోటో ద్వారా అంతకు ముందే చెప్పారట. ఇటు 2011లో జపాన్ను తాకిన భయంకరమైన సునామీ గురించి కూడా ఆమె 1999లోనే తన పుస్తకంలో రాశారు. ఈ ఘటనలతో పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కూడా తత్సుకి చాలా కాలం ముందే తాను కలలో చూసినట్టుగా చెప్పారు. తత్సుకి తన కలలను మాత్రమే ఆధారంగా చేసుకుని గీసిన ఫోటోలు తర్వాతి కాలంలో నిజరూపం దాల్చుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇలాంటి పరిణామాల మధ్య తత్సుకి మరోసారి కరోనా మళ్లీ వస్తుందని చెప్పిన సంగతి ప్రపంచమంతటా అలజడి రేపుతోంది. ఇక రియో తత్సుకి చెప్పినట్లు కరోనా 2030లో తిరిగి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆమె గత జోస్యాలు నిజమవ్వడమే దీనికి ప్రధాన కారణం. అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం ఈ విషయాన్ని మరొక కోణంలో చూస్తున్నారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కొంతకాలంగా ఒక హెచ్చరిక ఇస్తున్నాయి. ప్రపంచంలో ఎప్పుడైనా మళ్లీ ఒక కొత్త వైరస్ పుట్టే అవకాశం ఉందని వారు స్పష్టంగా అయితే చెప్తున్నారు. అది కరోనా వేరియంట్ రూపంలోనో లేక కొత్త వైరస్ రూపంలోనా అన్నది మాత్రం చెప్పడం లేదు. దీనికి తోడు వాతావరణ మార్పులు, మనిషి జీవన శైలిలో మార్పులు లాంటివి కొత్త వైరస్ల పుట్టుకకు కారణమవుతున్నాయి. ఇక కరోనా కారణంగా ప్రపంచం ఇప్పటికే భారీ ప్రాణ నష్టాన్ని చవిచూసింది. తత్సుకి చెప్పిన జోస్యం నిజం కాకున్నా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మాత్రం మరో వైరస్ ఎంట్రీకి పెద్దగా సమయం లేదనే చెప్పాలి. ఆమె మాటలు ప్రజల్లో భయం కలిగించడానికి కాకుండా ఒక రకంగా అప్రమత్తత తెచ్చే హెచ్చరికగా కూడా ఉపయోగపడవచ్చు. మనం గతాన్ని మర్చిపోవడం కన్నా గతంలో మనం చేసిన తప్పులను గుర్తుంచుకుని భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవడమే తెలివైన మార్గం. మళ్లీ కరోనా వచ్చే వరకు ఎదురు చూడకుండా అది రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అది తత్సుకి జోస్యం కావచ్చు, లేదా శాస్త్ర విజ్ఞానం కావచ్చు. సూత్రం మాత్రం ఒకటే: మనం నిద్రలో ఉండకూడదు, ఇప్పుడే మేల్కోవాలి.